నమస్తే అండి. నా పేరు లావణ్య రెడ్డి, ప్రిన్సిపల్ చంద్రాయణగుట్ట గర్ల్స్. First of all, I want to thank our Honorable Secretary Sir for saving a life who really wanted to attempt the suicide. And సార్ చాలా తొందరగా టైంకి క్విక్గా రెస్పాండ్ అయ్యి నిజంగా ఒక ప్రాణాన్ని కాపాడారు. ఐ ఆల్సో థ్యాంక్ హెడ్ ఆఫీస్ స్టాఫ్ who all involved and rescued the life of a principal. Thank you so much, sir. ఇక్కడ ఒక చిన్న విషయం నేను మాట్లాడదామని చెప్పేసి ఈ వీడియోది చేయాల్సి వచ్చింది. ఎందుకు అంటే, ఏదైతే మన సెక్రటరీ సార్ ఉన్నారో ఒక నమ్మకంతో, హోప్తో ఈ విజిలెన్స్ వ్యవస్థని టెంబ్రిస్లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. కానీ ఏదైతే ఈ విజిలెన్స్ ఆర్ఎల్సీస్ ఉన్నారో వాళ్ళ ఉద్యోగాలు కాపాడుకోవడానికి, వాళ్ళ జీతం గురించి పర్టికులర్గా ఒక స్కూల్ని విజిట్ చేసినప్పుడు అక్కడ ఇష్యూస్ని సాల్వ్ చేయాల్సింది పోయి అక్కడున్న స్టాఫ్తో డైరెక్ట్గా కాంటాక్ట్లు పెట్టుకొని ప్రిన్సిపల్కి అగేన్స్ట్గా వర్క్ చేపిస్తూ, అంటే ఇష్యూస్ని క్రియేట్ చేస్తుంది మీరే, మళ్ళీ దాని మీద రిపోర్ట్స్ తయారు చేస్తుంది మీరే. ఒక ఆర్ఎల్సీ అనేవాళ్ళు ఒక ఇష్యూస్ని, ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి. లెక్క ప్రకారం ఒక రీజనల్ లెవెల్ కోఆర్డినేటర్ అంటే ఏంటండి అంటే, మీరు ఇక్కడ ఇష్యూస్ క్రియేట్ చేసి దాన్ని సెక్రటరీ దగ్గరికి వెళ్ళి కోఆర్డినేట్ చేయడమా? అది కాదండి. స్కూల్లో ఏదైనా ఇష్యూస్ ఉన్నాయి, కౌన్సిల్ ద ప్రిన్సిపల్, కౌన్సిల్ ద స్టాఫ్, ట్రై టు సాల్వ్ ద ఇష్యూ. అందరి ప్రిన్సిపల్లు ఒకేలాగా పనిచేయరండి. ఒక ప్రిన్సిపల్ ఒకలా పనిచేస్తారు, ఇంకో ప్రిన్సిపల్ ఇంకొకలా పనిచేస్తారు. అడ్మినిస్ట్రేషన్ వేరీస్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. సో యూ కెనాట్ గివ్ ఎ స్టేట్మెంట్ లైక్ దిస్, హీఈస్ ఎ వీక్ అడ్మినిస్ట్రేటర్, హీఈస్ ఎ వీక్ ప్రిన్సిపల్, హీఈస్ అన్ ఇన్ఎఫిషియంట్, అన్ఫిట్ ఫర్ ద అడ్మినిస్ట్రేషన్. మీరు ట్యాక్స్ వేయొద్దండి ఎవరికి. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇదే క్వశ్చన్ ఆర్ఎల్సీస్ని అడుగుతాను. మీరు ప్రిన్సిపల్గా వర్క్ చేసినప్పుడు మీరు ఎన్ని అడ్మిషన్స్ చేసినారు, ఎంత రిజల్ట్ ఇచ్చారు, ఎన్నిసార్లు గ్రూప్లో యాక్టివ్గా ఉన్నారు, ఎన్నిసార్లు అసెంబ్లీ అటెండ్ చేశారు, ఎన్నిసార్లు స్కూల్కు టైంకి వెళ్ళారు, ఎన్నిసార్లు మీకు ఇష్యూస్ వస్తే మీరు హెడ్ ఆఫీస్ నోటీస్కు తీసుకెళ్ళలేకుండా ఉన్నారు. ఇవన్నీ మీరు ట్రాక్ చూసుకున్నారా అండి? అసలు అంటే మీ స్కూల్లో ఏం ఇష్యూస్ లేవు. మీరు ఒక ఆర్ఎల్సీ ఈరోజు ఎక్కడి నుంచి వచ్చారండి? మీరు ప్రిన్సిపలే కదా. మళ్ళీ తీసేస్తే, ఆ పోస్ట్ తీసేస్తే మళ్ళీ వెళ్ళి ప్రిన్సిపల్ చైర్లోనే కదా కూర్చోవాలి. అది మర్చిపోతున్నారు. ఎలా ఓ ప్రిన్సిపాల్ బాలేడు అని చెప్తున్నారు, డైరెక్ట్గా స్టేట్మెంట్ ఇచ్చేస్తున్నారు. అంటే ఇప్పుడు నా దగ్గర ఒక 50 మంది ఉన్నారండి. 50 మందిని నేను 50 మందిలో అందరూ ఒకేలా పనిచేయరు కదా. వాళ్ళని నేను రకరకాలుగా కౌన్సిల్ చేసి అందరితో అవుట్పుట్ తీసుకుంటా, అంటే పని చేయించుకుంటా. అంటే మన ఒక ఆర్ఎల్సీ విజిలెన్స్లు 50 స్కూల్స్ మీకు నమ్మకంతో ఇచ్చినప్పుడు మరి అక్కడ ఇష్యూస్ వస్తున్నాయి అని అంటే మీరు వర్క్ చేయనట్టేగా. అంటే విజిలెన్స్ ఇన్ఎఫిషియన్సీ కాదా? అప్పుడు ఇన్ఎఫిషియంట్ కాదా? ఆర్ఎల్సీస్ ఇన్ఎఫిషియంట్ కాదా? అంటే స్కూల్లో ఇష్యూస్ వస్తున్నాయి అని అంటే ఈక్వల్లీ విజిలెన్స్ ఆర్ ఇన్ఎఫిషియంట్, ఆర్ఎల్సీస్ కూడా ఇన్ఎఫిషియంటే కదా. ఒక ప్రిన్సిపల్ ఒక 50 మెంబర్స్ని ప్రిన్సిపల్ కంట్రోల్ చేయట్లేదు, ఇన్ఎఫిషియంట్ అంటే, ఒక ఆర్ఎల్సీ 50 స్కూల్స్ కంట్రోల్ చేయట్లేదు అంటే ఆర్ఎల్సీ కూడా ఇన్ఎఫిషియంటే. ఒకటి, స్కూల్లో ఏదైనా ఇష్యూస్ వస్తే వెళ్ళండి, పెద్దరికంగా మెచ్యూర్డ్గా విజిట్ చేయండి. ప్రాబ్లమ్స్ ఉంటే, ఇష్యూస్ ఉంటే సాల్వ్ చేయండి. ఆ ఇష్యూస్ని మీరు సాల్వ్ చేయలేనప్పుడు కామ్గా ఉండండి. అంతేగాని ఏదో నాకు ఆర్ఎల్సీ నాకు అథారిటీ వచ్చింది, లేదా నేను విజిలెన్స్ నా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటా అంటే కేవలం మీ ఉద్యోగంల గురించి, కార్ల గురించి మనుషుల్ని బలి చేస్తారండి మీరు. ఒకటే చెప్పండి, జస్ట్ ఎగ్జామిన్ ఆల్ ఆర్ఎల్సీస్. మీరు ప్రిన్సిపల్గా ఉన్నప్పుడు మీరు ఎలా వర్క్ చేశారు ఒక్కసారి మీ పాస్ట్ చెక్ చేసుకోండి. ఇప్పుడు ఒక XYZ ప్రిన్సిపల్, ఒకప్పుడు ఆర్ఎల్సీ కాని ప్రిన్సిపల్ నా దగ్గర వచ్చి 10 o'clockకి నా ముందర సీట్లో కూర్చొని నాతోని మాట్లాడిన రోజులు ఉన్నాయి. ఇప్పుడు ఇదే ఆర్ఎల్సీ స్పీకింగ్ అబౌట్ సంథింగ్ ఎల్స్. స్కూల్కి టైంకి వెళ్ళట్లేదు, ప్రిన్సిపల్స్ టైంకి పోవట్లేదు అంటే, నువ్వు ప్రిన్సిపల్గా ఉన్నప్పుడు 10 o'clockకి నా దగ్గరే నా ముందరే వచ్చి కూర్చున్నావు. మరి అప్పుడు నీకు అది కనపడలేదా? ఆ బాధ్యత ప్రిన్సిపల్గా నీకు లేదా? ఇప్పుడు ఆర్ఎల్సీ అయిన తర్వాత ప్రిన్సిపల్ టైంకి పోవాలన్న ఆలోచన నీకు వచ్చిందా? ఓకే, మంచిదే, అదైనా మంచిదే.
సో మీ పవర్ గురించి, మీ కార్ల గురించి, మీ ఉద్యోగాల గురించి మీరు ఎవరిని బలి చేయకండి ప్లీజ్. ఇష్యూస్ ఉంటే స్కూల్కి వెళ్ళండి. అక్కడ వీలైతే ప్రిన్సిపల్కి, స్టాఫ్కి, ప్రిన్సిపల్ పని చేయట్లేదు సరే చేపించండి సార్. అలాంటి ప్రిన్సిపల్తో పని చేపిస్తేనే కదా మీరు సెక్రటరీ సార్ నమ్మకాన్ని నిలబెట్టుకునేది. మీరు ఒక ప్రిన్సిపల్ పని చేయట్లేదు అని చెప్పేసి ఒక రిపోర్ట్ రాసుకెళ్ళి సార్ని డిస్టర్బ్ చేసి గంటలు గంటలు అక్కడ వెయిట్ చేసి ఇంత పెద్ద రిపోర్ట్లు రాసి తీసుకెళ్ళి పెట్టి ఒక ప్రిన్సిపల్ ప్రాణాలు తీసేదాకా చేయడానికి మీరు ఎందుకండి విజిలెన్స్? ఇది పద్ధతి కాదండి. మీకు నిజంగా ఒక సొసైటీని బాగు చేయాలన్న ఉద్దేశం కానీ ఎలాంటి ఉద్దేశం ఉన్నా ప్లీజ్ ఓ స్కూల్కి వెళ్ళండి. అక్కడ మెచ్యూర్డ్గా బిహేవ్ చేయండి. ప్రాబ్లమ్స్ ఉన్నాయి చూడండి, వాటిని సాల్వ్ చేయండి. ఒక్క రోజులో సాల్వ్ కాదు ఇష్యూ. 2 రోజులు తీసుకోండి, 3 రోజులు తీసుకోండి, 4 రోజుల్లో తీసుకోండి. ఓకే అయిపోయింది, 4th డే క్లోజ్ అవుతుంది ఇష్యూ. ఇంకొకటి ఆర్ఎల్సీస్ డైరెక్ట్గా స్టాఫ్తో కాంటాక్ట్స్ పెట్టుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక స్టాఫ్కి లీవ్ ఇవ్వకపోతే డైరెక్ట్గా ఆ స్టాఫ్ ఆర్ఎల్సీని కాంటాక్ట్ అయితే లీవ్ తీసుకో. మరి ఇక్కడ ప్రిన్సిపల్ ఎందుకు అంటే నువ్వు ప్రిన్సిపల్ని వీక్ చేస్తున్నావు, ఒక స్కూల్ని డ్యామేజ్ చేస్తున్నావు. నేను ఒకటే చెప్తున్నా, దీనివల్ల ఇష్యూస్ వస్తున్నాయి. ఈ ఆర్ఎల్సీస్ విజిలెన్స్ వల్ల, ఇమ్మెచ్యూరిటీ వల్ల ఇష్యూస్ వస్తున్నాయి. ఈ ఇష్యూస్ వల్ల స్కూల్స్ అన్నీ డిస్టర్బ్ అవుతున్నాయి, మొత్తం సొసైటీ అంతా డ్యామేజ్ అవుతుంది. సో మీరందరూ ఒకసారి ఆలోచించుకోండి ఎంతవరకు ఇది కరెక్ట్. ఒక సెక్రటరీ సార్ నమ్మకంతో మీకు బాధ్యతను అప్పచెప్పినప్పుడు దాన్ని మీరు ఒక ఇష్యూస్ ఉన్న దాన్ని క్లియర్ చేయండి సార్, క్రియేట్ చేయకండి. సో మీకు నిజంగా ఉద్యోగమే కావాలంటే అది ఎన్నో రకాలుగా చేయొచ్చు, మంచిగా చేయొచ్చు, బాధ్యతతో చేయొచ్చు. అంటే ఒక సెక్రటరీ దగ్గర నేను ఉద్యోగం చేస్తున్నాను, నేను ఈ పని చేస్తున్నాను అని ఒక ప్రూవ్ చేసుకోవడానికి ఇలాంటి పనులు చేయకండి. మనుషుల ప్రాణాలతో ఆడుకోకండి. నిజంగా ప్రిన్సిపల్ మీకు ఇబ్బంది పెడుతున్నారు, ప్రిన్సిపల్ వర్క్ చేయట్లేదు, 4 రోజులు కూర్చొని చేపియండి సార్, నేర్పించండి ప్రిన్సిపల్కి అడ్మినిస్ట్రేషన్ ఎలా చేయాలి. ఇది కాదు బాబు ఇలా చేయు, ఇది కాదు ఇలా చేయు. సో మీ వల్ల నేర్చుకుంటారు కదా. అడ్మినిస్ట్రేషన్ రాని ప్రిన్సిపల్స్ ఎవరన్నా ఉంటే మీ వల్ల నేర్చుకుంటారు. అది మంచిగా పద్ధతిగా పర్సనల్గా 1-to-1 ఇంటరాక్షన్లో కౌన్సిల్ చేయండి సార్ ఒక ప్రిన్సిపల్ని. అది మీరు చేయలేనప్పుడు బెటర్ యూ ప్లీజ్ స్టాప్ యువర్ జాబ్స్, ప్లీజ్ రిజైన్ అండ్ సిట్ అట్ హోమ్. సో దట్ అట్లీస్ట్ ఈ సొసైటీ డ్యామేజ్ కాకుండానన్నా ఉంటుంది. మీ వల్ల మంచి జరగడం ఏంటో నాకు తెలియదు కానీ మొత్తానికి డ్యామేజ్ అయ్యేటట్టుంది ఈ ఆర్ఎల్సీస్, ఈ ప్రిన్సిపల్స్ వల్ల. ఎందుకంటే ఆర్ఎల్సీస్ మెయిన్లీ ఒకరు వెళ్ళి ప్రిన్సిపల్ చైర్లో కూర్చుంటారు కొంతమంది ఆర్ఎల్సీలు. ఏ ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ అయినా, అవుట్సోర్స్ ప్రిన్సిపల్ అయినా, రెగ్యులర్ ప్రిన్సిపల్ అయినా, యూ హ్యావ్ టు రెస్పెక్ట్ ద చైర్. ఇన్ ఫ్రంట్ ఆఫ్ స్టాఫ్ యూ ఆర్ జస్ట్ డిఫేమింగ్ దెమ్ బై సిట్టింగ్ ఇన్ దేర్ చైర్. సో ఇన్ వాట్ వే యూ ఆర్ రెస్పెక్టింగ్ అన్ అడ్మినిస్ట్రేటర్? మీరు ఒక స్కూల్ని అడ్మినిస్ట్రేటివ్గానే వీక్ చేసే ప్రయత్నం అక్కడే జరిగిపోతూ ఉంది. మీరు ఒక ప్రిన్సిపల్ని డామినేట్ చేస్తున్నారు ఆర్ఎల్సీ అంటేనే అక్కడ తెలిసిపోతూ ఉంది అక్కడ అడ్మినిస్ట్రేషన్ నీకు రాదని చెప్పేసి. సో చూసుకోండి, ఇంకా కూడా టైం ఉంది మీకు చేంజ్ అవ్వడానికి. ఇంకా మీరు ఈ తర్వాత కూడా చేంజ్ చేయకపోతే ఇంకా నేను మనుషులు అనడం కూడా వేస్ట్ అండి మిమ్మల్ని.